ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ డయాగ్నోస్ అయిన తర్వాత సర్జరీ తప్పకుండా చేయాలా? లేదు. కొన్ని కండిషన్స్లో మెడిసిన్స్తో కూడా మనం ట్రీట్మెంట్ చేయవచ్చు. ప్రెగ్నెన్సీ యొక్క సైజ్, లొకేషన్, బీటా హెచ్సిజీ లెవెల్స్, సిమ్టమ్స్ అండ్ కండిషన్ బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. ఒక ఇమ్యూనోసప్రెసెంట్ అండ్ కీమోథెరపీ మెడిసిన్ ద్వారా మెడికల్గా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీని ట్రీట్మెంట్ చేయవచ్చు. ఆ ట్రీట్మెంట్లో ఉన్నప్పుడు పేషెంట్ యొక్క బీటా హెచ్సిజీ లెవెల్స్ మానిటర్ చేస్తూ ఉండాలి. బీటా హెచ్సిజీ లెవెల్స్ ఫాలింగ్ ట్రెండ్లో ఉన్నప్పుడు ఎక్స్ట్రా డోస్ ఇవ్వాల్సిన అవసరము లేదు. ఇంకొకటి లాప్రోస్కోపీ సర్జరీ. లాప్రోస్కోపీ సర్జరీలో 2 రకాలు ఉంటుంది. ఒకటి ఏమిటంటే లాప్రోస్కోపీ సాల్పింగాస్టమీ, రెండోది లాప్రోస్కోపిక్ సాల్పింగెక్టమీ. సాల్పింగాస్టమీలో ఏ పార్ట్ ఆఫ్ ద ఫెలోపియన్ ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వచ్చిందో అది రిమూవ్ చేసి మిగతా ఫెలోపియన్ ట్యూబ్ని ప్రిజర్వ్ చేస్తాము. రెండోది ప్రెగ్నెన్సీ ట్యూబ్ ఓవరాల్ లెంత్లో వచ్చినప్పుడు రప్చర్ అయినప్పుడు ట్యూబ్ మొత్తము తీయాలి. దాన్ని లాప్రోస్కోపిక్ సాల్పింగెక్టమీ అని అంటారు. ట్యూబల్ రప్చర్ అయ్యి ఇంటర్నల్గా బ్లీడింగ్ అయినప్పుడు ఎమర్జెన్సీగా సర్జరీ అవసరం ఉంటుంది. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీలో అందరికీ ట్రీట్మెంట్ ఒకేలాగా ఉండదు. ఎర్లీ డయాగ్నోసిస్ అండ్ అప్రోప్రియేట్ ట్రీట్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. డాక్టర్ వసుధా చంద్ర ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ అండ్ ఉమెన్స్ హెల్త్ కోసం నా యూట్యూబ్ ఛానల్ అండ్ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.